రేవంత్ పాలనలో అధికార కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికతో 10కి చేరింది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఒక్కరు కూడా డుమ్మా కొట్టకుండా హాజరవ్వాలని హరీష్ రావు చెప్పినా సదరు ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి నెలకొంది. ఇక అసలు విషయానికి వస్తే నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. కాగా ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని ఆదేశాలు ఉన్నా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో కాంగ్రెస్లో మరికొందరు ఎమ్మెల్యేలు చేరతారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఎమ్మెల్యేలు గైర్హాజరు తీవ్ర ఉత్కంఠగా మారింది. నేటి కేటీఆర్ మీటింగుకి డుమ్మా కొట్టిన ఈ 12 మంది ఎమ్మెల్యేల్లో కొందరైనా హస్తంగుటికి చేరొచ్చనే వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇక కేటీఆర్ మాటకు కట్టుబడి భేటీకి హాజరు కాని ఎమ్మెల్యేలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండా లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, అలంపూర్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. అసలు వీరెందుకు హాజరు కాలేకపోయారు అనేది బీఆర్ఎస్ వర్గాల్లో కొంత టెన్షన్ అయితే నెలకొంది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలే మిగులుతారని, మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పారు. సో ఇప్పుడు హరీష్ రావు మీటింగుకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు అటెండ్ అవ్వకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరి వీరిలో కాంగ్రెస్లో చేరేదెవరో, కారులో కొనసాగేదెవరో త్వరలోనే తేలిపోతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.